ఈ కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్ అయితే బ్యాక్ లేదు నెంబరు. వాళ్ళు ఎప్పుడైనా చూసావు నువ్వు? ఇప్పుడు చూస్తే గుర్తుపడతానండి వాళ్ళు. నేను నిన్న చూశాను వాళ్ళే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను. ఆ రోజు పాప ఇక్కడ తప్పిపోయినప్పుడు కానీ వాళ్ళని అనుమానించి ఇక్కడ ఉన్నారా? ఇక్కడ నేను అప్పుడు చూడలేదండి, ఇక్కడ నాకు కనిపించలేదు వాళ్ళు అయితే. నిన్నైతే ఒక ఆయన అయితే మీరు ఆ రోజు వచ్చిన కారు కారు ఒకటే అంటారు, మీరు ఎలా చెప్తున్నారు? సీసీటీవీలో చూశానండి, సీసీటీవీలో ఆ రోజు చూశాను. అదొకటి అగ్రహారాన్ని కూడా మాకు కనిపించింది ఆ కారు. అదే అగ్రహారం పోలవరాన్ని కనిపించింది మాకు ఆ కారు. అది నిన్న కనిపించింది. ఆ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఈ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఎదరే ఉంది నెంబర్. ఎప్పుడండి? ఇంకా చెప్పలేదండి. అసలు మీకు ఫస్ట్ నుంచి ఇంతగా ఆ కారు మీద ఎందుకు అనుమానం వచ్చింది? అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది, అదొకటి డౌట్గా చూస్తున్నారు. మాకు వెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి. కారు పాప తప్పిపోయిన రోజు సీజ్ అగ్రహారాన్ని, అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్ అయితే బ్యాక్ లేదు నెంబరు. వాళ్ళు ఎప్పుడైనా చూసావు నువ్వు? ఇప్పుడు చూస్తే గుర్తుపడతానండి వాళ్ళు. నేను నిన్న చూశాను వాళ్ళే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను. ఆ రోజు పాప ఇక్కడ తప్పిపోయినప్పుడు కానీ వాళ్ళని అనుమానించి ఇక్కడ ఉన్నారా? ఇక్కడ నేను అప్పుడు చూడలేదండి, ఇక్కడ నాకు కనిపించలేదు వాళ్ళు అయితే. నిన్నైతే ఒక ఆయన అయితే మీరు ఆ రోజు వచ్చిన కారు కారు ఒకటే అంటారు, మీరు ఎలా చెప్తున్నారు? సీసీటీవీలో చూశానండి, సీసీటీవీలో ఆ రోజు చూశాను. అదొకటి అగ్రహారాన్ని కూడా మాకు కనిపించింది ఆ కారు. అదే అగ్రహారం పోలవరాన్ని కనిపించింది మాకు ఆ కారు. అది నిన్న కనిపించింది. ఆ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఈ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఎదరే ఉంది నెంబర్. ఎప్పుడండి? ఇంకా చెప్పలేదండి. అసలు మీకు ఫస్ట్ నుంచి ఇంతగా ఆ కారు మీద ఎందుకు అనుమానం వచ్చింది? అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది, అదొకటి డౌట్గా చూస్తున్నారు. మాకు వెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి. కారు పాప తప్పిపోయిన రోజు సీజ్ అగ్రహారాన్ని. రైట్, ప్రెసెంట్ వాళ్ళు మాట్లాడిన మాటను మీరు వింటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇది ప్రస్తుతం చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. మీరు చూడండి క్లియర్గా, అక్కడ 2 ఫుటేజెస్ మీరు చూడొచ్చు. ఇది కొంచెం మనం 1240 కుక్క అక్కడే టచ్ ఆడింది, మీరు చూడొచ్చు. అదే జంక్షన్, మనకి అదే జంక్షన్లో ఉంది అది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువైపు మీరు చూస్తే అరౌండ్ 120 అవుతుంది. 120 ఆ ప్రాంతంలో ఇటువైపు కారు టర్న్ అవుతుంది. అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లొకేషన్ అది 12:42 ప్రాంతం. అంటే అనుమానాలకి బలం చేకూర్చేలాగే ఉంది. ఇక్కడ వాళ్ళు అంటున్న మాటలు కూడా నేను కోట్ చేస్తున్నాను. వాళ్ళు ఏమంటూ ఉన్నారు? ఆ రోజు మేము చూసాం, మళ్ళీ ఈ రోజు కనిపించింది. ఈ రోజు ఇన్ ద సెన్స్ నిన్న అంటూ ఉన్నారు. కాబట్టి ఎందుకు కోఇన్సిడెన్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీరే అక్కడ అబ్జర్వ్ చేయండి. కుక్క తచ్చాడుతుంది కదా, కుక్క తచ్చాడుతున్న టైం ఎగ్జాక్ట్గా 6వ తారీఖున మీరు గమనిస్తే 12:42 ప్రాంతంలో కుక్క మీకు అక్కడ కనిపిస్తోంది. ఆ సర్కిల్లో మీరు చూస్తే కనుక జ్ఞానేశ్వరితో వెళ్ళిన కుక్క అది ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు లేదు, అది మరణించింది. కానీ ఆ టైంలో అప్పుడు అది అక్కడ తచ్చాడింది, అక్కడ తిరిగింది. ఆ తర్వాత అరౌండ్ ఇది ఒకవేళ పాసిబుల్ అయితే అరౌండ్ 1:20 ప్రాంతం అంటే సరిపోతుంది. కనీసం గంట కూడా కాలేదు. అక్కడ ఆ కారు వెళుతున్న సందర్భం అదిగోండి, అలా టర్న్ అయి వెళ్తూ ఉంది. 6వ తారీఖునే ఆ కారు అక్కడ కనిపించింది, కుక్క కూడా అక్కడే కనిపించింది. రెండూ కనుక ఇఫ్ పాసిబుల్ ఆ రెండింటిని హైలైట్ చేసి, ఒకవేళ పాసిబుల్ అయితే కనుక రెండింటిని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇదే ప్రస్తుతం అనుమానాలకి బలం చేకూరుస్తూ ఉంది. అండ్ వాళ్ళంటోంది ఏంటి, ఇంకా 2-3 అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. దానికి పూర్తిగా బ్లాక్ ఫిలిం ఉంది. బ్లాక్ ఫిలిం అంటే కారు పూర్తిగా
బ్లాక్ ఫిల్మ్తో కవర్ అయిపోయి ఉంది. అంటే లోపల ఎవరున్నారో మనకు కనిపించదు, వాళ్ళకి మాత్రం బయట ఎవరున్నారో కనిపించే అవకాశం ఉంటుంది. బట్ బయట వాళ్ళకి లోపల ఎవరున్నారో కనిపించే అవకాశం ఉండదు. ఇది అక్కడ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి అనుమానం. రెండోది ఏంటి, నెంబర్ ప్లేట్ ఫ్రంట్ ఉంది, బ్యాక్ లేదు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఉంది, బ్యాక్ నెంబర్ ప్లేట్ లేదు అనేది ఇంకొకటి. అండ్ మూడోది, ఆ రోజు కారు కనిపించింది, మళ్ళీ నిన్న కనిపించిందని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత నాలుగోది ఏంటి, డౌట్గా అనుమానంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు మమ్మల్ని అనేది ఇంకొక కీలకమైన అనుమానం. ఇక ఆ తర్వాత సీసీ ఫుటేజ్లో చెప్పుకొచ్చారు. అండ్ వాళ్ళు డౌట్ఫుల్గా చూస్తున్నప్పటికీ భయపడిపోయి వెళ్ళిపోయారు, మమ్మల్ని చూసి భయపడి వెళ్ళారు. ఇది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రకాష్, ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది దర్యాప్తులో? అండ్ దీన్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందా? ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవిడెన్స్ని బేస్ చేసుకొని? సచిన్, అంటే ఇప్పుడు ఇదే అనుమానాలను అయితే పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుసుకొస్తుంది. ఎవరైతే కోటేశ్వరరావు అయితే మాట్లాడిన విధంగానే పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అదే కారు ఆ రోజు రావడం, పాప అదృష్టమైన రావడం, మళ్ళీ ఇదే ఈ రోజు మళ్ళీ నాపై ఈ విధంగా యాక్సిడెంట్ చేసి ఆపకుండా వెళ్లిపోయారు. ఆ కారును కూడా, ఆ కారుపై అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కారుకు సంబంధించిన నెంబర్ ఆధారంగా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఎందుకంటే ఆ నెంబర్ ప్రకారంగా వాళ్ళ ప్రూఫ్, అంటే 30 రోజుల తర్వాత ఒక కీలక అప్డేట్ అనేది చెప్పాలి. ఎందుకంటే నిజంగా వాళ్ళ అదే రోజు వచ్చి ఉంది, మరి ఇప్పుడు ఇతనిపై అటాక్ చేసి ఉన్నది వాస్తవమే అయితే నిజంగా ఆ పాపకు సంబంధించిన విషయంలో, అదృశ్యం విషయంలో 30 రోజుల తర్వాత ఒక కీలక పరిణామమే చోటు చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే పాపకు ఇప్పుడు వచ్చి ఎటువంటి ఆధారం దొరకలేదు, ఎటువంటి క్లూ కూడా దొరకపోవడం, ఇదే కారు అదే రోజు ఇప్పుడు రావడం అంతా కూడా నర్సీపట్నం ప్రాంతం, అంటే అటువైపు వెళ్ళిపోయిందని కూడా అతను చెప్పుకొస్తున్నారు. ఆ కారు ఎదర నెంబర్ ఉంటుందని చెప్తారు, వెనకాల ఆ నెంబర్ బోర్డు లేదు అని కూడా ఇప్పుడే క్లియర్ గా చెప్పుకొస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ అందులోకి వెళ్తూ కూడా వాళ్ళ అనుమానంగా చూశారు. నాపై ఒకసారి చూస్తే వాళ్ళని గుర్తుపడతారని కూడా ఇప్పుడు అతనైతే చెప్పుకొస్తున్న విషయం అయితే ఇప్పుడు ప్రస్తుతం పాప అదృశ్యం కేసులో ఒక సంచలనంగా మారిందని చెప్పాలి సచిన్. మరి చూడాలి, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అతను చెప్పిన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పాపకు సంబంధించిన ఆ రోజు వాళ్ళు వచ్చి ఉంటే ఆ రోజు సిటీ పురోగులు పడ్డారు. అదే విధంగా వాళ్ళు ఆ రోజు ఇంటికి వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఇంకా అక్కడ స్థానికంగా ఉన్నట్టు వారు బంధువుల ఇంటికి ఎవరైనా వచ్చి ఉంటే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అదే ఆ ప్రాంతానికి ఏ కారు మీద ఆ బంధువుల ఇంటికి కూడా ఎవరైనా వచ్చి ఉండొచ్చు అనేది కూడా పక్కన ఆ స్థానిక గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఆ కోణంలో కావచ్చు, లేదంటే నిజంగా పాప అదృశ్యమైనాడు అదే కారులో పాపను ఎత్తుకెళ్లారా, కనీసం వాళ్ళు ఎత్తుకెళ్లి వారు వచ్చి ఉంటే కనీసం అక్కడ రెక్కి నిర్వహించాలి, కారులో వచ్చిన వారు అయితే తీసుకెళ్లడానికి కనీసం అక్కడ రెక్కి నిర్వహించాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలి. కారులో వచ్చిన వారు నిజంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఈ యొక్క డంప్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే 4800 కాల్ డేటాను డంప్ సేకరించారు. ఆ డంప్ లో ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే కియా కారులో వచ్చారో ఆ సీసీ ఫుటేజ్ నిజంగా ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క ఏదైతే కాల్ సంబంధించిన డేటాలో ఉండి ఉండాలి. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు వాళ్ళని విచారించే ఉండాలి. కానీ ఈ కారు మరి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ కారు నెంబర్ ఆధారంగా మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలతో పాటు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠంగా చూస్తున్నటువంటి చిన్నారి అదృశ్యం చేసి మిస్టరీ వీడే అవకాశాలు అయితే కనబడుతున్నాయని పలువురైతే భావిస్తున్నారు. పక్కన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. రాష్ట్రంలో పాప సంబంధించిన విషయాన్ని ప్రకాష్ ఒక్కసారి మీ లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇంటరప్షన్. ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక ఒకసారి ఆ బైట్ ప్లే చేయగలిగితే మళ్ళీ బైట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది ముందు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అత్తగాడు మాట్లాడుతున్నప్పుడు ఆ అనుమానం అక్కడ ఉన్న వ్యక్తి ఒక క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు దాంట్లో ఒక నెంబర్ చెప్పుకొచ్చాడు, AP 39WF1234. ఒకవేళ అదే కనుక ఆ నెంబరే కనుక కన్ఫర్మ్ అయితే, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఎట్ ఆల్ అదే కనుక నెంబర్ కన్ఫర్మ్ అయితే దాని మీద చలాన్ కూడా ఉంది. ఏకంగా 20,000 రూపాయల చలాన్ ఆ బండి మీద ఉంది. ఆ బండి మీద 20,000 రూపాయల చలాన్ కూడా ఉంది. ఇది దానికి సంబంధించి మీరు చూడొచ్చు. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భం ఆ చలాన్ కూడా దాని మీద ప్రింట్కి సంబంధించి ప్రింట్ కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రింట్ మరి కాసేపట్లో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ చలాన్ ఒకవేళ కనుక అది నిజమైతే దాని మీద కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ వ్యక్తి ఏమన్నారో చూద్దాం. ఆ నెంబర్ గురించి ఆయన చెప్తాడు. ఒకసారి నెంబర్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం.
పాప తప్పు